జై జై హై జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఉద్యమాల పొద్దువయ్యి పడిసినావు నువ్వులే ఉరకలెత్తె ఉత్తేజం నింపినావు నేలకే రాజకీయ రంగాన ఎదురులేని రాజువే ఎదిగినావు పేదలకు సేవకు నీ లెక్కనే తెలంగాణ తల్లి ముద్దు బిడ్డవు మోడీ సారు చూపే ప్రగతి జాడవు తెలంగాణ తల్లి ముద్దు బిడ్డవు మోడీ సారు చూపే ప్రగతి జాడవు మల్కాజిగిరి రాత మార్చగ వస్తున్నావు జై జై ఈటల జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఎత్తుల జెండా కమలము జెండా ఎత్తుల జెండా కమలము జెండా అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం నువ్వులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే బీజేపీ జెండెత్తి మా బస్తికి వస్తివే జననేత నీతోనే అడుగులు వేస్తాములే కషాయ పట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు మోదము కాషాయ బొట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు పోదము కమలం గుర్తుకే ఓటేసి తీరుతము జై జై ఈటల జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా మల్కాజ్గిరి స్వాగతమే పలుకుతుంది మాయన్న గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామే పోయన్న గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామే ఓయన్నా పేదోళ్లకు అండగా ఉండేటి నాయకుడా మల్కాజ్గిరి అభివృద్ధి కోరుకునే సేవకుడా రాముని మీదొట్టు నీకే మా ఓటు అయోధ్య మీదొట్టు కమలమ్మ గుర్తు రాముని మీదొట్టు నీకే మా ఓటు అయోధ్య మీదొట్టు కమలమ్మ గుర్తు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి ఆధ్వర్యంలో ఈరోజు నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ నుండి భవ్యసానం వరకు భారీ ర్యాలీతో పాటు ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలు ఓటర్లు భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలని కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్క మాట్లాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ బలపరిచినటువంటి వ్యక్తి మన ఈటెల రాజేందర్ గారి గెలుపు కొరకు జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జేపీ నడ్డా గారే రోడ్ షోలో పాల్గొంటున్నారు. ఇది ఎక్కడ జరిగినటువంటి మొదటిసారిగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది మొదటిసారి జరుగుతున్న కార్యక్రమం అనమాట. దీనికోసం ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే మా బీజేపీలో ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా ఒక ఈటెల రాజేందర్గా మారి అన్న గెలుపు కొరకు కృషి చేయాలని పని చేయాలని మీరందరూ కూడా బీజేపీకి ఓటేసి మరొకసారి మన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ జై 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 ఈటల జై 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 ఈటల ఏ జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిలి యుద్ధ భూమిలా
నిదర్శనం నువ్వులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే. బీజేపీ జెండెత్తి మా బస్తికి వస్తివే జననేత నీతోనే అడుగులు వేస్తాములే కషాయ పట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు మోదము కాషాయ బొట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు పోదము. కమలం గుర్తుకే ఓటేసి తీరుతము జై జై ఈటల జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా మల్కాజ్గిరి స్వాగతమే పలుకుతుంది మాయన్న గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామే పోయన్న గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామే ఓయన్న. పేదోళ్లకు అండగా ఉండేటి నాయకుడా మల్కాజ్గిరి అభివృద్ధి కోరుకునే సేవకుడా రాముని మీదొట్టు నీకే మా ఓటు అయోధ్య మీదొట్టు కమలమ్మ గుర్తు రాముని మీదొట్టు నీకే మా ఓటు అయోధ్య మీదొట్టు కమలమ్మ గుర్తు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఎత్తుల జెండా కమలము జెండా ఎత్తుల జెండా కమలము. జై 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 ఈటల జై 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 ఈటల. ఏ జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిలి యుద్ధ భూమిల. కమలం నా జెండా పేదల ఎజెండా ఈటల మాండ నడిసి రావంగా మల్కాజ్గిరి గడ్డ బీజేపీ బిడ్డ జై జై అరదర జై జై హై జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఆ ఉద్యమాల పొద్దువయ్యి పడిసినావు నువ్వులే ఉరకలెత్తె ఉత్తేజం నింపినావు నేలకే ఉరకలెత్తి ఉత్తేజం నింపినావు నేలకే. ఐ రాజకీయ రంగాన ఎదురులేని రాజువే ఎదిగినావు పేదలకు సేవకు నీ లెక్కనే తెలంగాణ తల్లి ముద్దు బిడ్డవు మోడీ సారు చూపే ప్రగతి జాడవు తెలంగాణ తల్లి ముద్దు బిడ్డవు మోడీ సారు చూపే ప్రగతి జాడవు. మల్కాజిగిరి రాత మార్చగ వస్తున్నావు జై జై ఈటల జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఎత్తుల జెండా కమలము జెండా ఎత్తుల జెండా కమలము జెండా. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం నువ్వులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే. బీజేపీ జెండెత్తి మా బస్తికి వస్తివే జననేత నీతోనే అడుగులు వేస్తాములే కషాయ పట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు మోదము కాషాయ బొట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు పోదము. కమలం గుర్తుకే ఓటు
జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఎత్తుర జెండా కమలం జెండా ఎత్తుర జెండా కమలం జై 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 ఈటల జై 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 ఈటల ఏ జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిలి యుద్ధ భూమిలా కమలం నా జెండా పేదల ఎజెండా ఈటల మాట నడిసి రావంగా మల్కాజ్గిరి గడ్డ బిజెపి బిడ్డ జై జై అరదర జై జై హై జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఆ ఉద్యమాల పొద్దువయ్యి పడిసినావు నువ్వులే ఉరకలెత్తె ఉత్తేజం నింపినావు నేలకే ఉరకలెత్తి ఉత్తేజం నింపినావు నేలకే రాజకీయ రంగాన ఎదురులేని రాజువే ఎదిగినావు పేదలకు సేవకు నీ లెక్కనే తెలంగాణ తల్లి ముద్దు బిడ్డవు మోడీ సారు చూపే ప్రగతి జాడవు తెలంగాణ తల్లి ముద్దు బిడ్డవు మోడీ సారు చూపే ప్రగతి జాడవు మల్కాజిగిరి రాత మార్చగ వస్తున్నావు జై జై ఈటల జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఎత్తుల జెండా కమలం జెండా ఎత్తుల జెండా కమలం జెండా అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం నువ్వులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే బిజెపి జెండెత్తి మా బస్తికి వస్తివే జననేత నీతోనే అడుగులు వేస్తాములే కషాయ పట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు మోదము కాషాయ బొట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు పోదము కమలం గుర్తుకే ఓటేసి తీరుతము జై జై ఈటల జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా మల్కాజ్గిరి స్వాగతమే పలుకుతుంది మాయన్న గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామే పోయన్న గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామే ఓయన్న పేదోళ్లకు అండగా ఉండేటి నాయకుడా మల్కాజ్గిరి అభివృద్ధి కోరుకునే సేవకుడా రాముని మీదొట్టు నీకే మా ఓటు అయోధ్య మీదొట్టు కమలమ్మ గుర్తు రాముని మీదొట్టు నీకే మా ఓటు అయోధ్య మీదొట్టు కమలమ్మ గుర్తు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఎత్తుర జెండా కమలం జెండా ఎత్తుర జెండా కమలం జై 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 ఈటల జై 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 ఈటల ఏ జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిలి యుద్ధ భూమిలా కమలం నా జెండా పేదల ఎజెండా ఈటల మాట నడిసి రావంగా మల్కాజ్గిరి గడ్డ బిజెపి బిడ్డ జై జై అరదర జై జై హై జై
బీజేపీ జెండెత్తి మా బస్తికి వస్తివే జననేత నీతోనే అడుగులు వేస్తాములే కాషాయ పట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు మోదము కాషాయ బొట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు పోదము కమలం గుర్తుకే ఓటేసి తీరుతము జై జై ఈటల జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా మల్కాజ్గిరి స్వాగతమే పలుకుతుంది మాయన్న గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామే పోయన్న గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామే ఓయన్న పేదోళ్లకు అండగా ఉండేటి నాయకుడా మల్కాజ్గిరి అభివృద్ధి కోరుకునే సేవకుడా రాముని మీదొట్టు నీకే మా ఓటు అయోధ్య మీదొట్టు కమలమ్మ గుర్తు రాముని మీదొట్టు నీకే మా ఓటు అయోధ్య మీదొట్టు కమలమ్మ గుర్తు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఎత్తుర జెండా కమలం జెండా ఎత్తుర జెండా కమలం జై 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 ఈటల జై 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 ఈటల ఏ జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిలి యుద్ధ భూమిలా కమలం నా జెండా పేదల ఎజెండా ఈటల మాట నడిసి రావంగా మల్కాజ్గిరి గడ్డ బీజేపీ బిడ్డ జై జై అరదర జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఆ ఉద్యమాల పొద్దువయ్యి పడిసినావు నువ్వులే ఉరకలెత్త ఉత్తేజం నింపినావు నేలకే ఉరకలెత్తే ఉత్తేజం నింపినావు నేలకే రాజకీయ రంగాన ఎదురులేని రాజువే ఎదిగినావు పేదలకు సేవకు నీ లెక్కనే తెలంగాణ తల్లి ముద్దు బిడ్డవు మోడీ సారు చూపే ప్రగతి జాడవు తెలంగాణ తల్లి ముద్దు బిడ్డవు మోడీ సారు చూపే ప్రగతి జాడవు మల్కాజిగిరి రాత మార్చగ వస్తున్నావు జై జై ఈటల జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఎత్తుల జెండా కమలం జెండా ఎత్తుల జెండా కమలం జెండా అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం నువ్వులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే బీజేపీ జెండెత్తి మా బస్తికి వస్తివే జననేత నీతోనే అడుగులు వేస్తాములే కాషాయ పట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు మోదము కాషాయ బొట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు పోదము కమలం గుర్తుకే ఓటే
జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూ జై 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 ఈటల జై 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 ఈటల ఏ జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా జై జై ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిలి యుద్ధ భూమిల కమలం నా జెండా పేదల ఎజెండా ఈటల మాండ నడిసి రావంగ మల్కాజ్గిరి గడ్డ బిజెపిదే బిడ్డ జై జై అరదర జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఆ ఉద్యమాల పొద్దువయ్యి పడిసినావు నువ్వులే ఉరకలెత్తె ఉత్తేజం నింపినావు నేలకే ఉరకలెత్తి ఉత్తేజం నింపినావు నేలకే ఐ రాజకీయ రంగాన ఎదురులేని రాజువే ఎదిగినావు పేదలకు సేవకు నీ లెక్కనే తెలంగాణ తల్లి ముద్దు బిడ్డవు మోడీ సారు చూపే ప్రగతి జాడవు తెలంగాణ తల్లి ముద్దు బిడ్డవు మోడీ సారు చూపే ప్రగతి జాడవు మల్కాజిగిరి రాత మార్చక వస్తున్నావు జై జై ఈటల జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఎత్తుల జెండా కమలం జెండా ఎత్తుల జెండా కమలం జెండా అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం నువ్వులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే పలు రకాల పదవులకు వన్నె తెచ్చినావులే బిజెపి జెండెత్తి మా బస్తికి వస్తివే జననేత నీతోనే అడుగులు వేస్తాములే కషాయ పట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు మోదము కాషాయ బొట్టుతో కమలం పువ్వుతో రాముని బాటలో రణముకు పోదము కమలం గుర్తుకే ఓటేసి తీరుతము జై జై ఈటల జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా మల్కాజ్గిరి స్వాగతమే పలుకుతుంది మాయన్న గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామే పోయన్న గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామే ఓయన్న పేదోళ్లకు అండగా ఉండేటి నాయకుడా మల్కాజ్గిరి అభివృద్ధి కోరుకునే సేవకుడా రాముని మీదొట్టు నీకే మా ఓటు అయోధ్య మీదొట్టు కమలమ్మ గుర్తు రాముని మీదొట్టు నీకే మా ఓటు అయోధ్య మీదొట్టు కమలమ్మ గుర్తు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ జై 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 ఈటల జనం గుండె కోటల జై జై ఈటల కదిల యుద్ధ భూమిలా ఎత్తుల జెండా కమలం జెండా ఎత్తుల జెండా కమలం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందు మనం ప్రచారాన్ని ప్రారంభించాం. అభ్యర్థులను కూడా అందరికంటే ముందు ప్రకటించుకున్నాం. ప్రధానమంత్రి గారు స్వయంగా 5 సభల్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గారు ఈరోజు తెలంగాణలో పర్యటిస్తా ఉన్నారు. రేపు మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పార్లమెంటులో జరుగుతున్నటువంటి బహిరంగ సభ ర్యాలీలో రేపు వారు ప్రసంగిస్తున్నారు. ఎల్లుండి హైదరాబాద్ లోని లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి రోడ్ షోలో మన పార్టీ సీనియర్ నాయకుడు హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఎల్లుండి పాల్గొనబోతున్నారు.
ఈ రకంగా జాతీయ నాయకత్వం అంతా కూడా ఈరోజు తెలంగాణలో అనేక కార్యక్రమాలు కూడా పాల్గొనబోతున్నారు. ఈరోజు మన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతిని చూస్తే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో వేలు పరిగెడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అర్థం కాని భాష మాట్లాడతాడు. ఈరోజు లేనిపోయి బుద్ధాలటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాట, కేసీఆర్ మాట ఇదే పరిస్థితులు లేదు. తెలంగాణ ప్రజలు ఏ గ్రామానికి ఆ గ్రామానికి స్వచ్ఛందంగా తీర్మానాలు చేసుకొని రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరూ కూర్చొని రానున్నటువంటి ఎన్నికల్లో మేము మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాము. ఆ గ్రామం నుంచి మోడీ గారికి మద్దతు ఇస్తామని గ్రామాలను కూడా తీర్మానం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గాని కేసీఆర్ గాని ఏమి మాట్లాడినా, ఏ ఆరోపణలు చేసినా, ఏ తప్పుడు మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. ఈరోజు తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచేది భారతీయ జనతా పార్టీ సందర్భంగా పనిచేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీకి ఏ సీట్లో కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. 3వ స్థానంలో వెళ్ళిపోయింది. అందుకే మీ అందరూ కోరుతా ఉన్నాను, ఇప్పుడు మనమందరం ఐక్యమత్యంతో పనిచేయాలి. ప్రతి ఒక్కరు మీ కోరేది రేపు 13th నాడు పోలింగ్ జరగాలి. మనమందరం కూడా ఇంటింటికి వెళ్లి పోలింగ్ జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. నేను ఇక్కడి నుంచి తెలంగాణ ఉన్నటువంటి విద్యావంతులకు, మేధావులకు, ప్రజా సంఘాలకు మనవి చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం వచ్చే నెల 13వ తేదీన పెద్ద ఎత్తున పోలింగ్ జరగాల. పోలింగ్ రావాల్సింది ఆహ్వానిస్తూ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, మా మిత్రులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాసనసభలో మన ప్రో లీడర్ మహేష్ రెడ్డి గారికి, ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, మాధవ్ గారు, సతీష్ గారు, ఈరోజు మన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఈ నియోజకవర్గంలో కార్పొరేటర్ 4 సార్లు కార్పొరేటర్ ఎన్నో ఓటమి ఎరగని శేషాద్రి గారు, చక్రధర్ గారు, అదేవిధంగా సాయినాథ్ గారు మొన్ననే చేరినట్టు ఈరోజు వారితో పాటుగా అనేక మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేడ్చల్ మండలం జడ్పీటీసీ వారు కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 60 రోజులు అవుతుంది ఇక్కడ ప్రచారం చేయబట్టి ఏ కేంద్ర కమిటీకి పోయినా, ఏ బస్సుకి పోయినా, ఏ అపార్ట్మెంట్కి పోయినా, ఏ షాపుకి పోయినా ఒకటే మాట, దేశంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ఆ 4 చిత్రంలో మల్లికార్జున ఒకరు ఉండాలి. దేశంలోనే అత్యధిక ఓట్లు కలిగిన నియోజకవర్గం మల్లికార్జున. 2 పార్లమెంట్లో సమానం, 15 అసెంబ్లీ సీట్లలో సమానం. ఈ
గడ్డ మీద రేపు కొట్టకుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దిగ్మతిరిగా చక్కగా లేదో తెలుసుకోవాలని చెప్పుకుంటాము. ఇవాళ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు ఏ బేసిస్ లో మీరు భారతీయ జనతా పార్టీ మళ్ళీ నరేంద్ర మోడీ గారు అధికారంకి వస్తే రిజర్వేషన్లు పోతాయని ఒక దుర్మార్గము చిల్లర ప్రచారం చేస్తా ఉన్నావు. నీ మాటలకి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాల తర్వాత అక్కడ వర్ణాలలో ఉండే పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీని సిగ్గుపడుతుంది. ఈరోజు దళితులలో అత్యధికంగా వెనుకబడిన మాదిగా ఉపకులాలకు 30 ఏళ్ళుగా చేస్తున్న వాళ్ళ పోరాటానికి పరిష్కారం చూపుతున్న పార్టీ, పరిష్కారం చూపుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోతుంది. ఇవాళ మోడీ గారి గురించి చెప్పాలంటే 2 గంటలు చెప్పిన ఉడవలు. కానీ ఈ హైదరాబాద్ ఇవాళ మెజారిటీ పెట్టుబడి లేకుండా ఉన్నాయంటే, ఈ హైదరాబాద్ బాంబుల మోతం లేకుండా ఉందంటే, ఈ హైదరాబాద్ టెర్రరిస్టుల అడ్డా కాకుండా ఉందంటే 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన కారణం. ఇవాళ టెర్రరిస్టులకు సన్న విద్రోహ శక్తులకు సింహ స్వప్నం నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ పక్కన పెట్టింది. రామాలయం నిర్మాణం చేసింది. ట్రిబ్యునల్ తలాక్ పక్కకు నెట్టి ముస్లిం ఆడబిడ్డల జీవితానికి గ్యారంటీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ జేపీ నడ్డా గారు వాళ్ళ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చింది. కాబట్టి నేను నా ఆడబిడ్డలు, నా యువకులు, నా నిజాంపేట మున్సిపాలిటీ ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గొప్పగా స్వాగతం పలికి పూల వర్షం కురిపించి నడ్డా గారు हम तुम्हारा साथ है అనేటువంటి నినాదం ఇచ్చిందో. ఇవాళ నడ్డాజీ जरूर तेलंगाना में मल्लिकार्जुन सीट जीतेगा. ये कांग्रेस भी हो, वो टीआरएस भी हो, दोनों पार्टी को यहाँ पे डिपॉजिट भी नहीं आ सकता. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒకటే నినాదం, సర్వే సంస్థలకు కూడా అంతు పట్టని రిజల్ట్ రేపు రాబోతా ఉంది మల్లికార్జున. కాబట్టి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఏ అపార్ట్మెంట్ పాలక మండళ్ళు, ఏ కేంద్ర కమిటీలో ఆ పాలక మండళ్ళు పార్టీలో ఉన్న నా పెద్దలు నిండు మనసులో ఆశ్రయించాలని చెప్పి కోరుతూ, కమలంతో ఉంటూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. అందరూ ప్రశాంతంగా ఉంటే మన యొక్క జాతీయ అధ్యక్షులు ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ మాతా కీ, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం. भारत माता की, भारत माता की, भारत माता की. आज के रोड शो में मेरे साथ यहाँ उपस्थित सारे मल्लिकार्जुन के बहुत ही लोकप्रिय प्रत्याशी, आप सबके प्रिय श्री राजेंद्र एचेला जी, हमारे प्रदेश के अध्यक्ष, भारत सरकार में मंत्री और सिकंदराबाद से
हमारे लोकप्रिय प्रत्याशी किशन रेड्डी गारू जी, महेश रेड्डी जी, विधानसभा में विपक्ष के नेता, और यहाँ उपस्थित इतनी बड़ी संख्या में एकत्र आए देवी और सज्जनों, और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, आज जब मैं यहाँ पर इस रोड शो में शामिल होने आया तो जो मैं जोश आपका देख रहा हूं, जो उत्साह मैं देख रहा हूं, जो उमंग मैं देख रहा हूं, जो मैं ऊर्जा देख रहा हूं, एनर्जी देख रहा हूं, और जो मैं तालियों की गड़गड़ाहट की आवाज सुन रहा हूं, वो मुझे आश्वस्त करता है, कॉन्फिडेंस देता है, विश्वास दिलाता है कि आपने मलकानगिरी से राजेंद्र रैटेला जी को लोकसभा में भेजने का निर्णय ले लिया है। इसके लिए आपको विशेष मित्रों, लेकिन ये चुनाव सिर्फ राजेंद्र रैटेला जी को या किशन रेड्डी गारू जी को लोकसभा भेजने का नहीं है। यह चुनाव मोदी जी के नेतृत्व में विकसित भारत के संकल्प को पूरा करने का चुनाव है। ये भी हमको ध्यान रखना है। आज आप बताइए मेरे को, एक समय था जब देश के बारे में कहा जाता था कि यहां कुछ नहीं बदलेगा, ऐसा ही रहेगा, राजनीति ऐसे ही चलेगी, कुछ बदलने वाला नहीं है। ऐसी उदासीन मानसिकता से गुजर रहा था 10 साल पहले देश, और आज वही देश मोदी जी के नेतृत्व में संकल्प ये लेके, विकसित भारत का संकल्प लेकर के आगे चल पड़ा है। उत्साह के साथ ये फर्क हमको देखने को मिलता है। ठीक कहा आपने, मोदी है तो मुमकिन है। मित्रों, आज मैं आपसे बताना चाहता हूं कि मोदी जी के नेतृत्व में देश सुरक्षित है। एक समय था जब पाकिस्तान भारत पर अटैक करता था, गोलियां चलाता था, और भारत के जवानों को, आपके तेलंगाना से गए हुए जवान जो बॉर्डर पर देश की रक्षा करते थे, उनको हुक्म था कि जब तक दिल्ली न कहे वापस गोली मत चलाओ। आज लेकिन आपको जानकर खुशी होगी कि मोदी जी ने तय कर दिया, जिस दिन से वो प्रधानमंत्री बने हैं, कि बॉर्डर पर कहीं भी गोली चले, जब तक उस जगह को तुम साफ न कर दो, तब तक अपनी गोली बंद न करो। पाकिस्तान ने उरी में दुस्साहस किया और हमारे कैंप पर हमला किया। प्रधानमंत्री मोदी जी ने कहा इसका हिसाब दिया जाएगा, और 10 दिन के अंदर सर्जिकल स्ट्राइक करके घर में घुस के दुश्मनों का सफाया किया। लेकिन आपको हम याद दिलाना चाहते हैं, ये जो कांग्रेस के देशभक्त है ना, ये सर्जिकल स्ट्राइक पर सबूत मांग रहे थे। देश लड़ रहा था और ये सबूत मांग रहे थे। ये रेवंत रेड्डी की जो जमात है ना, ये देश के साथ खड़े होने वाली नहीं है। ये सबूत मांग रही थी हमारे जवानों से। जब पुलवामा की घटना घटी तो मोदी जी ने कहा
कोई प्रधानमंत्री ने आज तक दुनिया के किसी भी अध्यक्ष ने या राष्ट्रपति ने नहीं कहा जो मोदी जी ने कहा। मोदी जी ने कहा, पाकिस्तान तुमने बहुत बड़ी गलती कर दी है और तुमको इसका खमियाजा भुगतना पड़ेगा। और 10 दिन के अंदर मोदी जी ने एयर स्ट्राइक किया बालाकोट में और दुश्मनों के कैंप खत्म कर दिए, खुद में घुसकर मारा। ये भी हमको ध्यान रखना है। मित्रों, आज अरुणाचल से लेकर लद्दाख तक और लद्दाख से लेकर गुजरात तक ये सारे बॉर्डर इलाके में प्रधानमंत्री मोदी जी ने 4 लेन की पक्की सड़क पुल के साथ बना करके बॉर्डर पर खड़ी कर दी। अब हमारे फौज को 1 दिन से ज्यादा नहीं लगेगा बॉर्डर पर पहुंचने में, और हम लोगों ने मोदी जी के नेतृत्व में देश में बॉर्डर मजबूत कर दी। आज प्रधानमंत्री जी के नेतृत्व में अर्थव्यवस्था, आज अमेरिका की अर्थव्यवस्था मुसीबत में है, आज यूरोप की अर्थव्यवस्था मुसीबत में है, आज रशिया की अर्थव्यवस्था मुसीबत में है, आज जापान की अर्थव्यवस्था मुसीबत में है, चाइना की अर्थव्यवस्था मुसीबत में है, ऑस्ट्रेलिया की अर्थव्यवस्था मुसीबत में है, लेकिन भारत दुनिया को अर्थव्यवस्था में चमकता हुआ आशा की किरण दिखता है तो भारत दिखता है। आपको जानकर खुशी होगी कि भारत जो 11वें नंबर पर अर्थव्यवस्था में था, वह भारत आज 5वें नंबर की अर्थव्यवस्था बन गया। 5वें नंबर। हमने ब्रिटेन को पछाड़ दिया जिसने हमको 200 साल राज किया, और अब तुम फिर से राजेंद्र एकला को जिताएंगे, किशन रेड्डी गारू को भेजेंगे, मोदी जी तीसरी बार प्रधानमंत्री बनेंगे और भारत 2 साल के अंदर तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बन जाएगी। हम दवाई बनाने में दुनिया में दूसरे नंबर पर, हम पेट्रोकेमिकल्स में दूसरे नंबर, हम इस्पात स्टील बनाने में 4थे नंबर से दूसरे नंबर पर आ गए, हम ऑटोमोबाइल में, गाड़ी बनाने में और गाड़ी की मार्केट में जापान को पछाड़कर हम तीसरे नंबर पर आ गए हैं। और मैं एक बात और बोलना चाहता हूं, बार बार सुनाता हूं, यहां भी बताऊंगा। 10 साल पहले आपके हाथ में जो मोबाइल होता था, उस मोबाइल पे लिखा होता था मेड इन चाइना, मेड इन ताइवान, मेड इन कोरिया, मेड इन जापान। आज आपके मोबाइल पे लिखा है मेड इन इंडिया। ये बदला हुआ भारत, ये मोदी जी का भारत, ये रेवंत रेड्डी को कहां देखेगा? इनको तो रेवड़ी दिखती है, रेवड़ी छोड़ के कुछ नहीं दिखता इनको, ये कुछ नहीं देख सकते। और बीआरएस तो गया, टीआरएस, ये कहां गए, किधर गए? मित्रों, आप बताओ मोदी जी के नेतृत्व में गांव का विकास हुआ कि नहीं हुआ? आप बताओ गरीब मजबूत हुआ कि नहीं हुआ? आपको मालूम है 25 करोड़ गरीब गरीबी की रेखा से ऊपर उठ गए हैं। 25 करोड़, 80 करोड़ की जनता को 5 किलो गेहूं या 5 किलो चावल मिल रहा है, कोई भूखा नहीं सो रहा। और मोदी जी ने तय किया है कि अगले 5 साल यही काम हम चलाते रहेंगे, इसको आगे बढ़ाते रहेंगे। हमने तय किया है कि दाल में और तिलहन में भारत आत्मनिर्भर अगले 5 साल में हो जाए। आप बताओ, आत्मनिर्भर भारत, आप बताओ कि महिलाओं को ताकत मिली है कि नहीं मिली है मोदी जी के राज में? उज्ज्वला योजना, उजाला योजना, स्वच्छता अभियान, सबने ताकत दी कि नहीं दी? मैं जब एमएलए बना था ना 1993 में, तो उस समय मेरे को मेरा वीडियो
एक पंचायत में 2 इंदिरा आवास योजना का घर देता था, 2, और कहता था मैंने बहुत दे दिया, बहुत दे दिया। मैं कहता था वीडियो तू ही रख ले इस घर को, मैं क्या करूंगा, 100 बीमार 1 अनार क्या करें। आज मोदी जी ने 4 करोड़ घर आवास प्रधानमंत्री आवास योजना में बनाए हैं, और अगले 5 साल में 3 करोड़ घर और बनेंगे। ये हमारे राजेंद्र एकला जी, ये लंबे समय से विधायक हैं, ये किशन रेड्डी लंबे समय से विधायक और सांसद रहा है, इनसे पूछो। ये और मैं पत्र लिखते थे, प्रधानमंत्री जी, मुख्यमंत्री जी, मेरे इलाके में एक गरीब आदमी है, उसको कैंसर हो गया है, 3 लाख रुपए इलाज में लगेगा, गरीब आदमी है, इसका खेत बिक जाएगा, इसका घर बिक जाएगा, कुछ पैसा देने की कष्ट करे। आज मोदी जी ने आयुष्मान भारत में सुन लो मेरी बात, 10 करोड़ 74 लाख परिवार, 55 करोड़ लोग, और कौन है ये लोग, गरीब लोग, बाय प्रोफेशन, रिक्शा वाला, ठेला वाला, रेड़ी वाला, सब्जी वाला, बस का ड्राइवर, बस का क्लीनर, बस का कंडक्टर, ट्रक का ड्राइवर, ट्रक का क्लीनर, ऑटो रिक्शा ड्राइवर, कूड़ेदान से प्लास्टिक इकट्ठा करने वाला, सैलून में बाल काटने वाला, ऐसे गरीब लोगों को मोदी जी ने 50 करोड़ लोगों को 5 लाख रुपए का हेल्थ कवर दिया गंभीर बीमारी से लड़ने का, और हर साल, और अब सुन लो, आपसे मेरा निवेदन है, आपके घर में कोई भी आदमी जो 70 साल से ऊपर का होगा, कोई भी बहन जो 70 साल से ऊपर की होगी, किसी भी जाति के, किसी भी मजहब की, किसी भी पंथ की, किसी भी इलाके की, मोदी जी का हर साल उसके इलाज के लिए 5 लाख रुपए की व्यवस्था की जाएगी, 5 लाख। और देखो, आज दिन तक किसी ने किन्नर समाज का नहीं सोचा था, हम उनको इंसान नहीं मानते थे क्या? मोदी जी ने देश के सभी किन्नर भाइयों के लिए तय कर दिया है कि उनको आयुष्मान भारत से जोड़ के उनको भी हर साल 5 लाख रुपए का इलाज के लिए पैसा दिया जाएगा। मित्रों, हर तरीके से विकास, गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, युवा, किसान, महिला, सबको जोड़ने का काम किया है तो प्रधानमंत्री मोदी जी ने। और इसीलिए ये दिल्ली का चुनाव है, इस दिल्ली के चुनाव में अभी राजेंद्र एकला जी रिजर्वेशन के बारे में बात कर रहे थे, ये रिजर्वेशन के बारे में बात कर रहे थे। मैं बताना चाहता हूं, कर्नाटक में मुस्लिम भाइयों को 4% का आरक्षण ओबीसी का हक छीन करके देने का काम वहां की कांग्रेस की सरकार ने किया। बोलो, ऐसी सरकार को रहने देना है क्या? रहने देना है क्या? बाबा साहब अम्बेडकर ने कहा है, धर्म के नाम पर आरक्षण नहीं होगा, धर्म के नाम पर रिजर्वेशन नहीं होगा, गरीबी के आधार पर होगा, सामाजिक न्याय के आधार पर होगा, चाहे हिंदू हो, मुस्लिम हो, क्रिश्चियन हो, ईसाई हो, सामाजिक अधिकार पर आधार पर होगा। लेकिन आंध्र प्रदेश में इन लोगों ने 5% मुस्लिम भाइयों को रिजर्वेशन देने के लिए वहां पर ओबीसी, एससी, एसटी की कैटेगरी के हिस्से को काट करके दिया। बोलो, ऐसी बदनीयत की सरकार चाहिए क्या? चाहिए क्या? अब एक बात और पूछता हूं, आप बताओ, जगह पर कोई और प्रधानमंत्री होता तो कोरोना के समय इस तरीके का नेतृत्व कर पाता क्या? कर पाता क्या? मित्रों, प्रधानमंत्री मोदी जी ने हर क्राइसिस को, हर आपदा को अवसर में बदल दिया और देश को आगे ले गए। और इसीलिए मैं ये भी आपको बताना चाहता हूं
ये जो गठबंधन है ना, घमंडिया गठबंधन, घमंडिया, इनका घमंड ही नहीं चलता। रस्सी जल गई, बंद नहीं किया। चाहे टीआरएस हो, चाहे टीआरएस हो, चाहे केसीआर हो, चाहे स्टालिन हो, ये सब, ये क्या गठबंधन है आपको मालूम है? मालूम है क्या गठबंधन है? मोदी जी बोलते हैं भ्रष्टाचार हटाओ, ये सब बोलते हैं भ्रष्टाचारियों को बचाओ। ये इसका गठबंधन है। बोलो कांग्रेस ने भ्रष्टाचार किया कि नहीं किया? बोलो लालू ने भ्रष्टाचार किया कि नहीं किया? बोलो अखिलेश ने भ्रष्टाचार किया कि नहीं किया? आप बताओ ममता ने भ्रष्टाचार किया कि नहीं किया? आप बताओ केशव चंद्रशेखर राव और कविता ने भ्रष्टाचार किया कि नहीं किया? आप बताओ स्टालिन ने भ्रष्टाचार किया कि नहीं किया? ये सारे भ्रष्टाचारियों का जमावड़ा है और सारे परिवारवादी हैं। सोनिया को राहुल चाहिए, राहुल को प्रियंका चाहिए। और आप देखिए ये अखिलेश डिंपल बाकी खुश का, लालू, राबड़ी, तेजस्वी, तेज प्रताप बाकी जाओ जाओ छुट्टी। ममता को अभिषेक चाहिए, केसीआर को केटीआर, कविता यही चाहिए, उद्धव ठाकरे को आदित्य ठाकरे चाहिए, शरद पवार को सुप्रिया सुले चाहिए। ये सब परिवार को बचाने वाली पार्टियां हैं। आप बताओ राहुल गांधी बेल पर है कि नहीं है? बोलो है कि नहीं है? आप बताओ सोनिया गांधी बेल पर है कि नहीं है? आप बताओ संजय सिंह बेल पर है कि नहीं है? चिदम्बरम बेल पर है कि नहीं है? आप बताओ कार्तिक चिदम्बरम बेल पर है कि नहीं है? लालू यादव बेल पर है कि नहीं है? टीएमसी के नेता बेल पर है कि नहीं है? डीएमके के नेता बेल पर है कि नहीं है? आप बताओ अरविंद केजरीवाल जेल में है कि नहीं है? आप बताओ मनीष सिसोदिया जेल में है कि नहीं है? आप बताओ सतेंद्र जैन जेल में है कि नहीं है? आप बताओ आजम खान जेल में है कि नहीं है? आप बताओ आपके प्रदेश से कविता कुमारी जेल में है कि नहीं है? ये सारे या तो जेल में है या बेल पर है। ये है घमंडिया गठबंधन, ये है इंडिया अलायंस। ऐसे लोगों को आगे आने दोगे क्या? आने दोगे क्या? ऐसे लोगों की जरूरत है क्या? हमें देश को आगे ले जाने के लिए कर्मठ, ईमानदार, दमदार, मजबूत नेता नरेंद्र मोदी की नेतृत्व चाहिए। इस बात को आपको ध्यान में रखना। बोलिए राजेंद्र इटाला को 13 तारीख को जिताएंगे ना? कमल पर बटन दबाएंगे ना? आगे ले आएंगे ना? वायदा करते हो? मैं दिल्ली में बैठ करके देखता रहूंगा मलकाजगिरी, मलकाजगिरी, मलकाजगिरी। आगे आना चाहिए बीजेपी, बीजेपी, बीजेपी। और किशन रेड्डी गारू को जिताएंगे ना? जिताएंगे ना? और कमल खिलाएंगे ना? मैं देखूंगा सिकंदराबाद बीजेपी, बीजेपी, बीजेपी। फिर एक बार, फिर एक बार, फिर एक बार, अब की बार, अब की